హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్యుటోరియల్స్. ద న్యూ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి 300 అసిస్టెంట్ పోస్ట్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, ఎగ్జామ్ డేట్స్, నెసరీ డాక్యుమెంట్స్, అప్లికేషన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, అప్లికేషన్ ఫీజు గురించి ఈ వీడియోలో చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 1 ఫిబ్రవరి, అంటే నిన్నటి నుంచి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి 15 ఫిబ్రవరి. టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసరికి 2 మార్చిన ఉంటుంది. సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. నెక్స్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. ఇక్కడ మీకు చూపించిన విధంగా ప్రతి స్టేట్లో ఇన్ని వేకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్, ఏజ్ క్రైటీరియా. మినిమం ఏజ్ వచ్చేసరికి 21 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 30 ఇయర్స్. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇక్కడ చూపించిన విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లై అవుతుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్, అలాగే లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. మీరు అప్లై చేస్తున్న ఏరియాలో ఏ లాంగ్వేజ్ అయితే ఉంటుందో ఆ లాంగ్వేజ్ మీకు రాయటం, చదవటం, అలాగే మాట్లాడటం వచ్చి ఉండాలి. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ 100 మార్క్స్ ఉంటుంది, 3 సెక్షన్స్గా. ఇంగ్లీష్ 30 మార్క్స్కి, రీజనింగ్ 35 మార్క్స్కి, అలాగే న్యూమరికల్ ఎబిలిటీ 35 మార్క్స్కి ఉంటుంది. 1 అవర్ ఎగ్జామ్ టైం ఉంటుంది. ఇక మెయిన్స్కి వచ్చేసరికి మెయిన్స్ 250 మార్క్స్కి ఉంటుంది, 2 అవర్స్ టైం డ్యూరేషను. సో ఇంగ్లీష్ 50 మార్క్స్కి, రీజనింగ్ 50 మార్క్స్కి, న్యూమరికల్ ఎబిలిటీ 50 మార్క్స్కి, కంప్యూటర్ నాలెడ్జ్ 50 మార్క్స్కి, అలాగే జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజ్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళందరికీ 850 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది.